శ్రీరాముని పాతాళ ప్రవేశ ఘట్టం. రామపట్టాభిషేకం తర్వాత అయోధ్యలో ప్రజలు సుఖంగా ఉండేవారు. ధర్మ పాలన పరిపూర్ణంగా సాగుతోంది. కాని ఓ రోజు లవ, కుశులు వాల్మీకి ఆశ్రమం వద్ద తల్లి సీతతో కలిసి ఉన్నారు. వారు రామాయణాన్ని పాటలుగా పాడుతుంటారు. రాముడు వారి గానం విని ఆశ్చర్యపోతాడు. వారే తన సంతానం అని తెలుసుకుని సీతమ్మవారిని రాజసభకు పిలిపిస్తాడు. కాని సీతదేవి బాధతో భూమి తల్లి దివ్యమూర్తి ప్రకటించి భూమిలోకి ప్రవేశిస్తుంది. అప్పటినుంచి రాముని హృదయంలోనే కాదు, అయోధ్య ప్రజల మనసుల్లోనూ ఓ లోటు ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన మానవ అవతారాన్ని ముగించాలనే భావించాడు. అయోధ్యలోని ప్రజలంతా పూర్వజన్మలో దేవతలు. వారి కర్మ ఫలితాలు ముగిశాయి. ఒకరోజు యమధర్మరాజు శ్రీరాముని దగ్గరకు వచ్చి, ప్రభూ, మీరు మానవరూపంలో చేసే పని ముగిసింది. ఇప్పుడు మీరు వైకుంఠానికి తిరిగి రావాలి అని ప్రార్థిస్తాడు. రాముడు అంగీకరిస్తాడు. కాని చివరికి తన సోదరుడు హనుమంతుడు వద్దని అడ్డుకుంటాడు. ప్రభూ, మీరు వెళ్ళిపోతే భూమి అంధకారమవుతుంది, నేను ఉండను అని ఏడుస్తాడు. అప్పుడు రాముడు హనుమంతునితో ఇలా చెబుతాడు. హనుమానా, నీవు నా పాఠశాలైన భగవద్గీత, రామాయణ, భక్తి మార్గం తెలియజేయడానికి భూలోకంలో ఉండాలి. నీవు ఎప్పుడూ నన్ను స్మరించు. నీకు మరణం లేదు. నీవు చరిత్రలో చిరంజీవివి. ఇలా రాముడు సర్వదేవతలు, వానర సైన్యం, వాసిలు, సోదరులతో కలిసి సరయూనది ఒడ్డునకు వెళ్తాడు. ఆ తర్వాత పాతాళ ప్రవేశం చేసి నారాయణ స్వరూపంతో వైకుంఠానికి వెళ్ళతాడు. ఈ ఘట్టం ఇచ్చే సందేశం: 1. రాముడు మానవుడిలా జీవించి చివరికి మానవరూపాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. 2. హనుమంతుడు రాముని సేవకుడిగా భూమిలో ఎప్పటికీ ఉండేలా ఆశీర్వదించబడ్డాడు. 3. ఇది భక్తులకు దైవం మనతో ఉంది చివరి వరకు అనే విశ్వాసాన్ని కలిగిస్తుంది.